హాయ్ కౌశిక్ గారు. హలో అండి. మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగే కంటే, ఆ! సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని అడగడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలరు ఆ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ 'కిష్కింధపురి' ఆ మూవీ టైటిల్ మీరు స్క్రిప్ట్ రాసాక టైటిల్ డిసైడ్ చేసారా? లేకపోతే టైటిల్ పెట్టాక స్క్రిప్ట్ రాసారా? డెఫినెట్‌లీ స్క్రిప్ట్ రాసాకే టైటిల్. కాకపోతే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే సినిమా అంతా ఒక ఫిక్షనల్ టౌన్‌లో జరగాలి అని అనుకున్నప్పుడే ఆ టౌన్ నేమ్ ఏమిద్దాం అని అనుకున్నప్పుడు ది వెరీ ఫస్ట్ థింగ్ వి హాడ్ వాస్ కిష్కింధపురి. ఓకే. సో, యాహ్! అలా ఆ సినిమా అంతా అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ టైటిల్ అయితే బెటర్ కదా! సో దట్ యూ కెన్ ఈజిలీ గెట్ ఇంటు దట్ వరల్డ్. కిష్కింధ అనేది మనం రామాయణంలో విన్నాము. అవును. ఆంజనేయ స్వామి రాజ్యం పేరులా. అవును. సో దానికి ఈ మూవీకి ఏమైనా రిలేషన్ ఉందంటారా? నాట్ డైరెక్ట్‌లీ అండి. బేసిక్‌గా సినిమాలో రామాయణం రిఫరెన్సెస్ డైరెక్ట్‌గా ఉండవు కానీ, రామాయణం ప్యారలల్స్ ఒక చిన్న మెటఫర్ లాగా తీసుకున్నదైతే ఉంటుంది. అంటే రామాయణం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతిరోజు జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఇన్సిడెంట్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ అది ఒక్క బుక్ తోటి ఆగిపోయే మ్యాటర్ కాదది. ఇట్స్ అ వెరీ, వెరీ బిగ్ థింగ్. ఇట్స్ అన్ ఓషన్. అది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ప్రతిరోజు జరుగుతుంది. మనం రిలేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుందది. యెస్. సో, అలాంటి అలాంటి మెటఫరికల్ రిఫరెన్సెస్ ఉంటాయి. బట్ నాట్ డైరెక్ట్ రిఫరెన్సెస్. ఓకే. యాహ్! సో, ఇట్స్ అ హారర్ మిస్టరీ ఓకే. దట్ హ్యాస్ మెటఫరికల్ రిఫరెన్సెస్ ఫ్రమ్ రామాయణం. అండ్ అందుకే ఆ కిష్కింధపురి అనే ఒక ఆ ప్లేస్ నేమ్ ఒక చిన్న కొంచెం అక్కడ ఎక్కువ కోతులు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ చుట్టూ ఫారెస్ట్ ఒక చిన్న హంపీ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. ఇలా అనుకుని డెవలప్ చేసాం అనమాట అది. ఓకే. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ గారు మేము కమర్షియల్ హీరోగా చూసాం. మీరేమో హారర్ స్టోరీ చెప్పారు ఆయనకి. ఫస్ట్ అసలు ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ వినంగానే ఆయనకి చాలా నచ్చింది. ఇమ్మీడియేట్లీ ఆయన అదిరిపోయింది భయ్యా అసలు. ఈ సినిమా నువ్వు ఎప్పుడు చేసినా ఈ సినిమా డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అని చెప్పి నేను అంతా చెప్తున్నాడు. ఓకే, ఇంతకీ ఏంటి మీరు చేస్తున్నారా లేదా అంటే లేదు ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. బట్ ఏంటంటే దీనికి అంతే సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. బికాస్ జనరలీ నేను చేస్తున్నా అనగానే సరే ఒక 4 ఫైట్లు పెట్టండి లేకపోతే యాక్షన్ పెట్టండి అని అడిగే ప్రొడ్యూసర్ లాగా కాకుండా దీన్ని ఇలానే నమ్మి ఇంతే ఆనెస్ట్గా దీన్ని తీయగలిగే ప్రొడ్యూసర్ ఉంటే 100% చేద్దాం అని అన్నారు. ఓకే. కానీ నేను ఈయనకి చెప్పే కొన్ని రోజుల ముందే నేను సాహు గారికి చెప్పాను అనమాట. సో సాహు గారు నాకేంటంటే ఇక్కడ షైన్ స్క్రీన్స్లో కనిష్క గారు అని ఒక ఆయన ఉంటారు. ఓకే. సో కనిష్క గారు నాకు ఒకరోజు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా చాలా రోజుల నుంచి నాకు ఉంది నీకు కాల్ చేసి మాట్లాడాలని. ఐ వాంటెడ్ టు కాల్ యూ అండ్ ఇట్లా షైన్ స్క్రీన్స్లో సినిమా చేద్దామని అడుగుదాం అనుకున్నాను. కానీ బికాజ్ ఐ న్యూ యువర్ ఇన్ గీతా ఆర్ట్స్ నేను కాల్ చేయలేదు. బట్ ఐ గాట్ టు నో దట్ నువ్వు ఇప్పుడు బయట చేద్దాం అనుకుంటున్నావు, ఒక సినిమా బయట చేద్దాం అనుకుంటున్నాను అని తెలిసింది. సో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని. అయ్యో ఎందుకు ఉంటుందండి, డెఫినెట్లీ అంటే సరే రేపు కలుద్దామని పిలిచారు. సో కనిష్క గారు సాహు గారు కలిసి కథ విన్నారు. ఇద్దరు వినగానే వాళ్ళకి ఇద్దరికి నచ్చింది. నేను బయటకు వచ్చాను. కొంతసేపటికి నాకు కనిష్క గారు కాల్ చేసి ఓకే సాహు గారికి కూడా చాలా నచ్చింది, అడ్వాన్స్ అయ్యి ఫార్మాలిటీస్ ఏంటి అంటే లేదు హీరో సెట్ అయిన తర్వాతే అన్నీ ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాము. అలా అనుకున్న కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా నేను సాయి గారికి కథ చెప్పడం, ఆయనకి చాలా నచ్చడం, అలా ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. ఓకే. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక యంగ్ డైరెక్టర్ మార్కెట్లోకి వస్తున్నాడంటే ఒక రొమాంటిక్ స్టోరీయో లేకపోతే ఒక లవ్ స్టోరీయో వస్తుంది అనుకుంటారు. కానీ మీరు చూస్తే చావు కబురు చల్లగా అంటే చావు దగ్గర ప్రేమ పుట్టిందని, ఇదేమో హర్రర్. అంటే మీకు థ్రిల్లర్ హర్రర్ మీద ఇంట్రెస్టా చిన్నప్పటి నుంచి? నాకు హారర్ సినిమాలు అంటే జనరల్గానే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అయితే చావు కబురు చల్లగాలో హారర్ ఉండదు కానీ బట్ థ్రిల్లర్ కూడా కాదు, అది ఒక డార్క్ కామెడీ కింద చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే బేసిక్గా హారర్ సినిమా చాలామంది హారర్ సినిమాలు ఇష్టపడతారు. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ లాయల్ ఫ్యాన్ బేస్ కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి సినిమా నచ్చిందంటే వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా ఫింగర్స్ పెట్టుకొని కూడా చూస్తుంటారు. యా. సో మనది ఏంటంటే అవుట్ అండ్ అవుట్ జస్ట్ హారర్ లాగా కాకుండా ఒక హారర్ మిస్టరీ. సో సినిమాలో మిస్టరీ ఎలిమెంట్ ఉంటూ హారర్ ఎలిమెంట్ ఉంటూ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ లైక్ ఒక జానర్లో అనుకుని ఆ జానర్లో కథ రాద్దాం అన్నట్టు కాకుండా ఒక కథ, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కథ, దీన్ని ఎలా చెప్తే బెటర్ అనుకున్నప్పుడు అక్కడక్కడ హారర్ ఎలిమెంట్స్ పడుతూ ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ సెకండ్ హాఫ్లో ఎక్కువ మిస్టరీ అన్ఫోల్డింగ్ అదంతా అలా ఉంటుంది అనమాట బేసిక్గా.
ఇప్పుడు హారర్ అనగానే మనం హాలీవుడ్ హారర్స్తో కంపేర్ చేసుకుంటారు. సో మన తెలుగు ఫిలిమ్స్ హారర్ మూవీస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, మనం ఎగ్జైట్గా చూస్తుంటాం. క్లైమాక్స్కి వెళ్ళేసరికి అక్కడ అంత అనిపించదు. కానీ మనకి హాలీవుడ్ హారర్స్ చూసుకుంటే ఎక్కువ హారబుల్ చూపిస్తారు. సో దీన్ని బ్రేక్ చేయగలుగుతారా మీరు? మనం హారర్ కానీ వెళ్తున్నాము హ్యాపీగా మన ఆడియన్స్ బయటికి రాగలుగుతారా థియేటర్ నుంచి? డెఫినెట్లీ హ్యాపీగా వస్తారండి, దాంట్లో అసలు నాకేమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మన సినిమాలో ఏదో హాలీవుడ్లోంచి ఈ సీను, లేకపోతే కొరియన్ సినిమాలోంచి ఈ సీన్, ఇంకో సినిమా నుంచి ఈ సీన్ అలా ఉండదు. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఆథెంటిక్ హారర్ మిస్టరీ. ఇట్స్ అ వెరీ వెరీ ఒరిజినల్ ఫిల్మ్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ ఉన్న హారర్ సీన్స్ కూడా వెరీ ఒరిజినల్, ఫ్రెష్, న్యూ హారర్ సీన్స్ ఉంటాయి. ఇది నేను గ్యారంటీగా నా మాటగా చెప్పగలుగుతా. అప్పుడు ఎవరికైనా ఎందుకు హ్యాపీనెస్తో బయటికి రారు, సాటిస్ఫాక్షన్తో ఎందుకు రారు బయటికి? వాళ్ళు ఆల్రెడీ చూసిందే మనం ఇస్తే డిస్సాటిస్ఫై అవుతారు. When I am showing something that you have not seen, when I am showing something that is new to you, you will obviously feel satisfied. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ అనుపమ గారిది మనం రాక్షసుడిలో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసారు ఆడియన్స్. షార్ట్ టైంలోనే మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకున్నారు పేరు. అంటే ఆడియన్స్కి బోర్ అనిపించదు అంటారా వీళ్ళ కెమిస్ట్రీ? మళ్ళీ అనిపించదండి. అంటే మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్షసుడు అనే సినిమా గుర్తురాదు ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఇట్స్ నాట్ దట్ ఆ సినిమాని కంపేర్ చేస్తున్నట్టు కాదు, కానీ ఎందుకు గుర్తురాదంటే మీరు ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ చూసిన తర్వాత మీరు కిష్కిందపురి అనే ఒక టౌన్లో ఉన్నారని, అక్కడ జరుగుతున్నదే విట్నెస్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది సినిమా. మీరు డెఫినెట్లీ యూ విల్ గో ఇన్ టు దట్ ఫీల్. వన్స్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత యూ విల్ నాట్ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్, ఆర్ యూ విల్ నాట్ థింక్ ఆఫ్ దేర్ పాస్ట్ ఇమేజెస్ ఆర్ లైక్ ప్రీవియస్. ఇది గుర్తురాదు డెఫినెట్లీ, అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా చూసిన వాళ్ళు కూడా మాకు చెప్పింది అదే కాబట్టి. ఇట్స్ నాట్ జస్ట్ మై వర్డ్, ఇట్స్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హూ హ్యావ్ వాచ్డ్ ద ఫిల్మ్ టోల్డ్ మీ. దట్ గేవ్ మీ ఈవెన్ మోర్ కాన్ఫిడెన్స్. అండ్ మోర్ దెన్ దట్, రాక్షసుడు సినిమా వచ్చి ఐ థింక్ ఇప్పటికీ కొంచెం గ్యాప్ ఉంది దానికి దీనికి. మనం రాక్షసుడు ఉంది కాబట్టి అనుపమ గారిని తీసుకోవాలి అలా అనుకోలేదు. అనుపమ గారు ఈ క్యారెక్టర్కి చాలా బాగా ఫిట్ అవుతారు. అండ్ ఆవిడ దేవతల అంటే అమ్మాయిని దేనిలాగా చూపించేశారు మీరు మూవీలో. అవును, కాకపోతే వాళ్ళ మదర్ ముందు ఇలాంటివి చెప్పకండి, ఆవిడ మాత్రం నీ రియల్ లైఫ్ క్యారెక్టరే పెట్టారని ఫీల్ అవుతారు. జస్ట్ కిడింగ్. ఐ మీన్ షీఈస్ డెఫినెట్లీ వెరీ 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 గుడ్ పర్ఫార్మర్. అండ్ మీరు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చూడండి, అదరగొట్టేసింది. ఇప్పుడు చూసుకుంటే మనకి రీ రిలీజ్ అని పాత మూవీలన్నీ రీ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు రీ రిలీజ్ మూవీస్ కూడా. కానీ కొత్తగా వచ్చిన మూవీస్ ఓటీటీలో చూస్తున్నారు. అసలు ఈ సినారియో మీద మీ అభిప్రాయం? ఏం చెప్తాం అంటే, బేసిక్గా ఏంటంటే ఓల్డ్ మూవీస్ ఒక నాస్టాల్జియా ఇస్తాయి. దాని సాంగ్స్ అవన్నీ మనం ఆల్రెడీ విని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విని దాన్ని ఎంజాయ్ చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో మళ్ళీ వస్తున్నప్పుడు అది ఒక సెలబ్రేషన్ లాంటిది కదా. సో మనం ఒక మంచి సినిమా తీసి ఒక గుడ్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి సినిమా చూస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. వెరీ రీసెంట్లీ లిటిల్ హార్ట్స్ కూడా వెళ్ళి చూస్తున్నారు కదా. మనము ఎక్కడో మన సినిమా మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయక వాళ్ళని అనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మూవీస్ చూసుకుంటే షూటింగ్ అంతా ఒక ఎత్తు, ప్రమోషన్ అంతా ఒక ఎత్తు అయిపోయింది. ఎలా చేస్తున్నారు కిష్కిందపురి ప్రమోషన్స్, ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ మీరు అన్నది కరెక్ట్. షూటింగ్ అంతా ఒక ఎత్తు, ప్రమోషన్స్ అనేది ఇంకో సినిమా తీయడం లాంటిది అది. అండ్ నాకు పర్సనల్లీ నేను బేసిక్గా మార్కెటింగ్ సైడ్ వెరీ వీక్ అనమాట నేను. సో మనకేంటంటే ఎంతసేపు కథ, దీన్ని ఎలా చేయాలి, ఈ సినిమాని ఎంత బాగా తీయాలి, ఇందులోనే ఉంటాం తప్ప నాకు మార్కెటింగ్ వైజ్ నాకు పర్సనల్లీ అంత గ్రిప్ లేదు. కానీ సాహు గారు వెరీ స్ట్రాంగ్ విత్ దట్. అండ్ ఆయన ఒక 25 lakhs పెట్టి ఇంటర్వ్యూస్ కోసం సెట్ చేశారు ఆయన. అంటే విచ్ ప్రొడ్యూసర్ విల్ డూ దట్? సో దానికి మీకు అప్పుడే అర్థమైపోయి ఉండాలి సినిమాకి ఆయన ఎంత సపోర్ట్ చేసి ఉంటారు. మీరు రేపు పొద్దున్న సినిమా చూసాక ఖచ్చితంగా మీరు ఫస్ట్ మాట్లాడుకునే మ్యాటర్స్ సినిమా బాగుంది ఇవన్నీ ఎలాగో వాళ్ళకి నచ్చి 100% మాట్లాడుకుంటారని మేము నమ్ముతున్నాం. బట్ మోర్ దెన్ దట్ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, సౌండ్, ఎవ్రీథింగ్ టెక్నికల్లీ ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా అది కూడా మాట్లాడుకుంటాం. ఓకే, ఎస్. మీరు చూస్తేనేమో హీరో మెటీరియల్ లాగా ఉన్నారు, కానీ డైరెక్టర్ అని మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది డైరెక్టర్గా? అంటే నేను బేసిక్గా నేనింతే అనే ఒక సినిమా చూసి, నేను పూరి గారి ఫ్యాను. నేనింతే అనే సినిమా పూరి గారి ఫ్యాను. నేను చిన్నప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాను. చిన్నప్పుడు ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో పోకిరి సినిమా అసలు నేను ఎన్నిసార్లు థియేటర్లో చూసినా కూడా నాకు గుర్తులేదు. పోకిరి సినిమా చూసి నాకు అసలు విపరీతంగా నచ్చి కనెక్ట్ అయిపోయా.
ఎప్పటికైనా మహేష్ బాబు గారిని కలవాలి, ఎప్పటికైనా మహేష్ బాబు గారితో సినిమా తీయాలి అనే కోరిక బాగా గట్టిగా ఉండేది. సో దాని తర్వాత ఎప్పుడైతే నేనింతే సినిమా చూసానో, నేనింతే సినిమా చూసాక అందులో లాస్ట్లో సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తాం, మనకు తెలిసింది ఒక. సో సమ్వేర్ ఐ గాట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దట్ ఎమోషన్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చి బాగా ఉండేది. సో అన్ని సినిమాలు, అందరు హీరోల సినిమాలు చూసేవాడిని. సో అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అందరి సినిమాలు చూసేవాడిని బేసిక్గా. అండ్ నేను ఏ సినిమాకి వెళ్ళినా ఫ్రంట్ రోలో కూర్చుని ఆ సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయడం, డైరెక్టర్ పేరు పడ్డప్పుడు పేపర్లు వేయడం, విజిల్ వేయడం, నాకు వాళ్ళు పర్సనల్గా కూడా పరిచయం ఉండకపోయినా హీరో ఇంట్రడక్షన్లకి వీటన్నిటి బాగా ఎంజాయ్ చేసేవాడిని అనమాట. సినిమా పిచ్చి బాగా ఉండేది. దెన్ ఇంటర్లో నేను డిసైడ్ అయ్యా డైరెక్టర్ అవ్వాలని. ఇంటర్లో డిసైడ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. దెన్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్ నేను కంప్లీట్గా దీని వైపు రావడం జరిగింది. ఒక యంగ్స్టర్ ఇలా మూవీస్లోకి వెళ్తున్నా అంటే ఫ్యామిలీ వద్దు అని అంటారు కదా, సో దాన్ని ఎలా క్రాస్ చేశారు మీరు? సో నేను బేసిక్గా ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మాకేంటంటే మా నాన్నకి బాగా అంటే ఏమవుతాడో వీడు కెరీర్ ఏమవుతుందో ఆ చిన్న ఫియర్ ఉంటుంది కదండి. వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి, నన్ను మా అక్కని ఎంత చదివించి, I know what kind of hardships my father and mother went through and I know what they have done to us. సో వాళ్ళు అంత చేసిన తర్వాత ఇప్పుడు నేను కెరియర్లో గ్రో అవ్వలేకపోతే ఆయన అంత కష్టపడి అంత చేసి వాళ్ళ సాక్రిఫైసెస్కి వాల్యూ ఏముంటుంది? సో ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా. సో నాకు ఎక్కడో ఫియర్ ఉండింది వీళ్ళకి వెళ్ళి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అంటే. సో బట్ నేను ఆ ఫియర్ని నేను ఓవర్కమ్ చేసుకుని వీళ్ళనే కన్విన్స్ చేయలేకపోతే, నన్ను కన్న మా అమ్మ నాన్న నేను కన్విన్స్ చేయలేకపోతే, నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని ఏం కన్విన్స్ చేస్తాను, ఒక హీరోని ఏం కన్విన్స్ చేస్తాను, ఆడియన్స్ని ఏం కన్విన్స్ చేస్తాను అని అనుకుని ఐ వెంట్ అండ్ స్పోక్ టు మై మామ్ అండ్ డాడ్. మా మమ్మీ జనరల్లీ మా మమ్మీకి ఒక స్పూన్డ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ నా మీద. సో నేను డైరెక్టర్ అవుతా అనగానే ఓకే నువ్వు రాజమౌళి గారు అంత డైరెక్టర్ అవుతావు అని ఉంటుంది. సో అలా ఫస్ట్ మా మమ్మీకి చెప్పేస్తే మెల్లిగా మమ్మీ డాడీకి చెప్తుందిలే అని అలా అనుకుని అలా మా నాన్నకు కూడా చెప్పాక ఆయన ఫస్ట్ వద్దన్నారు. అంటే అసలు మనకు సంబంధమే లేని ఫీల్డ్, మనకు తెలియని కూడా తెలియదు, అలా అక్కడ ఏం హార్డ్షిప్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు, ఒక 9 to 5 జాబ్ చేస్తే నీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పారు. బట్ స్టిల్ నేను ఓకే నాన్న నేను ఫ్యాషన్ కోసం వెళ్ళాలనుకోవట్లే ఇక్కడికి, నేను నా ప్యాషన్తో వెళ్దాం అనుకుంటున్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను ఒకసారి నీకు నరేట్ చేస్తా ఒక కథ, నీకు నచ్చిందా, వీటిలో విషయం ఉందని నీకు అనిపించిందా అప్పుడే వెళ్తా అని ఐ నరేటెడ్ హిమ్ అ స్టోరీ ఫర్ 2.5 hours. డైలాగ్ టు డైలాగ్. హీ ఫెల్ట్ ఓకే దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్, ఖచ్చితంగా వీడు ఏదో అవుతాడు, ఏమవుతాడో తెలియదు కానీ ఏదో అయితే అవుతాడు ఇండస్ట్రీలో అని అనుకున్నారు. దెన్ మా బావ ఒక ఆయన ఉంటారు నరసింహారావు గారు అని, ఆయన సైంటిస్ట్ అనమాట. సో నాకు ఆయన ఐ లుక్ అప్ టు హిమ్, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే ఆయన మంచి జాబ్, సో మంత్లీ వెరీ గుడ్ ఇన్కమ్, ఇవన్నీ వదిలేసుకుని ఆయన ఒక ఓన్ కంపెనీ పెట్టి నేను జనాలకి ఏదో చేయాలి, సొసైటీకి ఏదో చేయాలి అని చెప్పి ఆయన ప్యాషన్ ఆయన ఫాలో అవుతూ నౌ దే ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్. సో అలా దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీ క్లోన్స్ బయోటెక్ అని. సో ఆయన నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ ఐ లుక్ అప్ టు హిమ్, ఐఎమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. సో నేను ఆయనకి వెళ్ళి ఒకరోజు బాగా ఇలా నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా, మా నాన్న వాళ్ళ ఓన్ సిస్టర్ కోరిక అనమాట, అవుదాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ డిస్కరేజ్ చేసిన వ్యక్తి ఆయనే. వద్దన్నారు, ఫస్ట్ డిస్కరేజ్ చేసింది ఆయనే. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేసి చూపించేవాడిని, కథ చెప్పేవాడిని. అప్పుడు ఆయన ఎక్కడో వీడికి కన్సిస్టెన్సీ ఉంది, టాలెంట్ ఉంది అని నమ్మారు. నమ్మి ఆయన వచ్చి మా నాన్నతో ఒకరోజు మాయా ఐ థింక్ దిస్ గై విల్ మేక్ ఇట్ బిగ్, వాడు వదిలేయండి వాడిని, వాడు ఖచ్చితంగా హిల్ గ్రో ఇన్ హిస్ కెరియర్ అని చెప్పి ఆయన కూడా చెప్పాక ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది మా నాన్నకి. సో ఇంకా అలా వెరీ మచ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే నైస్. మీరు రేడియో వాయిస్ లో ఒక డైలాగ్ చెప్పారు రీసెంట్ గా, ఒకసారి చెప్తారా మా కోసం? ఆల్రెడీ చెప్పి మా కోసం ఓకే ప్లీజ్. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ.
ఇది విధి లిఖితం. ఎక్సలెంట్. అయితే కౌశిక్ గారిని ఇన్ ఫ్యూచర్ మేము హీరోగా కూడా చూడొచ్చు అంటారా? లేదండి, లేదు, ఎవరు చేయాల్సిన పనులు చేస్తేనే బాగుంటుందండి. డైరెక్టర్ అయితే Yeah. కిష్కింధపురి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరం కోరుకుంటున్నాం. ఇది ఒకవేళ అంటే అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ అయితే మీరు పార్ట్ 2 తీస్తారా? డెఫినెట్లీ, ఐ మీన్ దానికి నా దగ్గర ఐడియా ఉంది. It depends on how the box office works out, but I'm very very confident that it will work out very well. And మేమందరం మా ప్రొడ్యూసర్ గారికి ఎంత నమ్మకం ఉంటుంటే ఆయన అలా ఒక సెట్ వేస్తారు ప్రమోషన్స్కి, అండ్ దాని తర్వాత ఇప్పుడు 1 day ముందే మేము ప్రీమియర్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాము, ఓన్లీ బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్. సో యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఇందులో మదర్ సెంటిమెంట్ ఉందండి, ఒక సాంగ్ చూసాను నేను. యా ఉందండి. ఓకే, అంతే, నేను అంతకంటే ఎక్కువ చాలా ఉంది. బాగుంటుంది అది. యా, మీరు మూవీ చూసారా? యా చూసాను. ఎలా ఉంది? నేనే కదా తీసింది. లేదు తర్వాత, అంటే రిలీజ్ కి ముందు యా నిన్న రాత్రే చూసుకున్నాం. ఎలా అనిపించింది మీకు? వెరీ హ్యాపీ అనిపించిందండి నాకు. డెఫినెట్లీ అనుకున్నట్టు షూట్ చేయడానికి నాకు స్కోప్ ఉంది, అలానే షూట్ చేసాం. అంతే సపోర్టివ్గా ప్రొడక్షన్ నా వైపు అంత సపోర్టివ్గా ఉండడం. నేను నిన్న చూసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ అనిపించింది ఏంటంటే, హీరో కనుక ఒకవేళ స్క్రిప్ట్లో అది మార్చు ఇది మార్చు అనున్నా, ప్రొడ్యూసర్ కనుక నేను నీకు ఇంత బడ్జెట్ ఇవ్వను, లేకపోతే నువ్వు అడిగిన రిసోర్సెస్ ఇవ్వను అనున్నా, అసలు సినిమా ఇలా ఉండేది కాదు కదా అని అనిపించి ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ టు సాహు గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు? నెవర్, నో కాంప్రమైజ్, ఎక్కడ అవ్వలేదు. అండ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. లక్కీలీ సాహు గారు ఎలాంటి వాళ్ళు అంటే, ఆయన మితభాషి, నువ్వు పాయింట్కి రా, లాగొద్దు, ఎక్కువ లాగొద్దు అంటారు కదా, అలా ఏదున్నా నువ్వు ఫస్ట్ పాయింట్కి రా అంటారు. సో అలా మనం ఎగ్జాక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ చెప్పి నాకు ఇది కావాలి, ఇందుకు కావాలి అని చెప్తే, ఇఫ్ హీ ఫీల్స్ యా దిస్ ఇస్ పర్పస్ఫుల్ అని అనిపిస్తే ఆయన దానిలో డిస్కషన్ బెటర్. రైట్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు థియేటర్కి వెళ్ళి 10 నిమిషాల తర్వాత ఫోన్ పట్టుకుంటే నేను అదే మళ్ళీ యాక్టింగే మానేస్తా అని. అంటే నిజంగా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం మూవీ? అండి, అంటే ఆయన ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంట్? సినిమా చూసుకున్నాకే ఇచ్చారు కదా. ఆయన ఏమి ర్యాండమ్గా, ఇప్పుడు ఆయన ఇన్ని సినిమాలు చేసిన ఒక పర్సన్, ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ సురేష్ గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్, చిన్నప్పటి నుంచి ఇన్ని సినిమాలు చూసి ఇన్ని సినిమాలు చేసి ఉన్నాడు. అతను అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే సినిమా చూసుకున్నాకే కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇస్తారు కదా. దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ ఐ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్. సో యా, శ్రీనివాస్ గారు అంటే మనకి ఇప్పటి వరకు గుర్తొచ్చే మూవీ రాక్షసుడు. ఇప్పుడు అది ఫేడ్ అవుట్ చాలా అయిపోయి కిష్కింధపురి అంటే శ్రీనివాస్ గారు ఫిలిం అంటే ఇప్పుడు కిష్కింధపురి అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా 100%. సో రిలీజ్ అవ్వబోతుంది సెప్టెంబర్ 12th. ఏం చెప్తారు మనం యూఎస్కి? సో యా, ఐ మీన్ డెఫినెట్లీ మీకు ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమా కిష్కింధపురి అనే ఒక టౌన్లో మీరు కూర్చుని అక్కడ జరుగుతున్నదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అదైతే నేను 100% గ్యారెంటీ ఇవ్వగలుగుతా. అండ్ ఇట్స్ అ వెరీ ఆథెంటిక్ ఒరిజినల్ ఫిల్మ్, అండ్ ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ దట్ ద ఫిల్మ్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ సినిమా చూసి మీకు నచ్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. September 12th రిలీజ్ అవుతుంది, 11th నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ యా సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. Yeah.